హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ మసాలా వడని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మొత్తానికి పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ విషయానికి వస్తే అసలు ఆలోచించక్కర్లేదు. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని మీరు ట్రై చేసి చూడండి. ఇక వీడియోలోకి వెళ్దామా. మసాలా వడ కోసం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును అయితే తీసుకోవాలి. పచ్చిశనగపప్పుని మినిమం అరగంట సేపు అయితే నానబెట్టాలి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుల నుంచి 2 గుప్పెళ్ళంత పచ్చిశనగపప్పును అయితే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును అయితే ఒక మిక్సీ జార్ లోకి అయితే వేసుకోవాలండి. పచ్చిశనగపప్పుని మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత 5 అల్లం ముక్కలు, 3 పచ్చిమిరపకాయలను అయితే వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి మరీ మెత్తగా కాకుండా నేను చూపించిన విధంగా కొంచెం బరకగా అయితే మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేసుకున్న పచ్చిశనగపప్పుని ఒక వెడల్పాటి గిన్నెలోకి అయితే తీసుకోండి. మనకి మిక్స్ చేసుకునేటప్పుడు బాగుంటుందండి. ఇలా నేను చూపించిన విధంగా ఒక గిన్నెలోకి పచ్చిశనగపప్పు తీసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ని మరియు సన్నగా తరిగిన కరివేపాకుని అంటే కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. మీ రుచికి తగినట్టు మీరైతే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందాక మనం పక్కకి పెట్టుకున్న పచ్చిశనగపప్పును అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. లేట్ అయినా పర్వాలేదండి, మిక్స్ చేసుకునేటప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పిండిని అయితే అద్ది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అయితే పూసుకొని ఇదిగో నేను చూపించిన విధంగా అయితే మసాలా వడని అయితే తట్టుకోవాలి. ఇలా బాగా నేను చూపించిన విధంగా అయితే తట్టుకున్న తర్వాత కాగుతున్న నూనెలో అయితే ఈ మసాలా వడని అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలా వడలను అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా అయితే వస్తాయండి. మీరు లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే మసాలా వడలు అనేటివి చిదిరిపోతాయి. అందుకే నేను హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోమంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం మసాలా వడలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉన్నట్టు. ఇలాగే మిగతా వడలను కూడా మనం ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మసాలా వడలు చేసుకునేటప్పుడు నూనె అనేది మనకు బాగా కాగుండాలండి. అందుకే నేను హై ఫ్లేమ్ లో పెట్టుకోమన్నాను. మీకు నూనె అనేది బాగా కాగిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కూడా ఈ మసాలా వడలు చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన విధంగా మసాలా వడలను అయితే వేయించుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ అయిన మసాలా వడ అయితే రెడీ. సాయంత్రం వేళల్లో ఇలా మసాలా వడని అయితే చేసుకొని తింటుంటే ఫీల్ అనేది వేరేగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి.